డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 25th జూలై 2024 షిఫ్ట్ 2లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన కంటెంట్ గురించి మనం కొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మిగతా ప్రశ్నల గురించి చర్చించుకుందాం. 101వ ప్రశ్న, అజ్ఞాత కవుల రచనలు ఈ సాహిత్యంలో ఎక్కువగా కనిపిస్తాయి. 1 జాతీయోద్యమ కవిత్వం, 2 విప్లవ సాహిత్యం, 3 జానపద సాహిత్యం, 4 శతక సాహిత్యం. సరైన సమాధానం 3 జానపద సాహిత్యం. జానపద సాహిత్యానికి సంబంధించిన అతి ముఖ్యమైన లక్షణం అజ్ఞాత కర్తృత్వం. 102వ ప్రశ్న, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం. 1 పురాణ సాహిత్యం, 2 ప్రాచీన పద్య సాహిత్యం, 3 యాత్రా సాహిత్యం, 4 జానపద గేయాలు. మన స్థానిక సంస్కృతి మొత్తం ఈ జానపద గేయాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. కావున సరైన సమాధానం 4 జానపద గేయాలు. 103వ ప్రశ్న, గేయ రూపంలో ఉన్న ఐతిహ్యాలను ఏమని పిలుస్తారు? 1 పౌరాణిక గేయం, 2 వీరగాథలు, 3 అద్భుత రస గేయాలు, 4 సాంఘిక కథా గేయం. సరైన సమాధానం వీరగాథలు. 104వ ప్రశ్న, ఒగ్గు కథలోని ప్రధాన కులం. 1 కమ్మరి, 2 రజక, 3 గొల్ల, 4 కాపు. సరైన సమాధానం 3 గొల్ల. 10వ తరగతి పాఠ్యపుస్తకం ఒగ్గు కథలో దీనికి సంబంధించిన సరైన సమాధానం ఉంటుంది, గమనించగలరు. 105వ ప్రశ్న, సామెతకు కథానికకు ప్రధాన గుణం. 1 వస్తువు, 2 సంక్షిప్తత, 3 అలంకారం, 4 వర్ణన. సామెతకు కథానికకు ప్రధాన గుణం సంక్షిప్తత అనేది వాటి యొక్క ప్రధాన లక్షణం. సరైన సమాధానం 2 సంక్షిప్తత. 106వ ప్రశ్న, చెంచుల ఆవాసాలను ఏమని పిలుస్తారు? 1 అడవి, 2 మిరాసి, 3 పెంటలు, 4 విల్లు. సరైన సమాధానం పెంటలు. నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు పెంటలు ఉంటాయి. దోమల పెంట, ఈగల పెంట, అవి చెంచు ఆవాస ప్రాంతాలు. సరైన సమాధానం 3 పెంటలు. 107వ ప్రశ్న, పండుగ సాయన్న కథ ఏ ప్రాంతంలో జరిగింది? 1 కరీంనగర్, 2 ఆదిలాబాద్, 3 ఖమ్మం, 4 మహబూబ్ నగర్. దీనికి సంబంధించిన సరైన సమాధానం 8వ తరగతి పాఠ్యపుస్తకం తెలుగు జానపద గేయాలు చారిత్రక గేయాల్లో సర్వాయి పాపని కథ మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించినది. 108వ ప్రశ్న, వాద్యత్రయం. 1 వీణ, వేణువు, మృదంగం, 2 వీణ, నాదస్వరం, తంతార, 3 వేణువు, మృదంగం, డప్పు, 4 మృదంగం, తంబుర, వీణ. సరైన సమాధానం 1. 109వ ప్రశ్న, జానపద సంగీత వికాసంపై కృషి చేసిన పరిశోధకులు. 1 నాయని కృష్ణకుమారి, 2 వింజమూరి సీతాదేవి, 3 నేదునూరి గంగాధరం, 4 కృష్ణశ్రీ. సరైన సమాధానం 2 వింజమూరి సీతాదేవి. 110వ ప్రశ్న, తెలుగువారి ఆహార పదార్థాలను విస్తృతంగా వర్ణించిన కవి. 1 పోతన, 2 పొన్నకంటి తెలగన, 3 శ్రీకృష్ణదేవరాయలు, 4 శ్రీనాథుడు. సరైన సమాధానం 4 శ్రీనాథుడు. 111వ ప్రశ్న, 17వ శతాబ్దం నుంచి తెలుగువారి వేషభూషణాల మీద ఎవరి ప్రభావం పడింది? 1 క్రిస్టియన్లు, 2 మహమ్మదీయులు, 3 డచ్ దేశీయులు, 4 ఉత్తర భారతీయులు. సరైన సమాధానం 2 మహమ్మదీయులు. 112వ ప్రశ్న, లేడి కడుపున పులి పుట్టునే ఈ వాక్య ప్రయోగ కవి. 1 తిక్కన, 2 ఎర్రన, 3 శ్రీనాథుడు, 4 నన్నయ. సరైన సమాధానం నన్నయ. ఈ ప్రశ్నాపత్రంలో ఎక్కువగా జానపద సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి వాటికి సమాధానాలు మనం చేయాలంటే మనం పాఠ్యపుస్తకాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఏమైనా జానపద సాహిత్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయా అనే వాటిని పరిశీలించి ఒకవైపు రాసుకొని వాటిని చదవడం ముఖ్యం. జానపద సాహిత్యానికి సంబంధించి పాఠ్యపుస్తకాల పరిధిని దాటి ఒకవేళ ప్రశ్నలు వచ్చినట్లయితే మనం చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం
ఆంధ్రుల జానపద విజ్ఞానం, డాక్టర్ ఆర్విఎస్ సుందరం గారి పుస్తకం. ఇది చాలా చాలా ముఖ్యమైన పుస్తకం. ఇది డిఎస్సి, నెట్, సెట్, జేఎల్, డిఎల్కి సంబంధించిన చాలా ప్రామాణికమైన గ్రంథం. లేడి కడుపున పులి పుట్టునే ఈ వాక్య ప్రయోగ కవి నన్నయ్య. ఇది ఆంధ్రుల జానపద విజ్ఞానం అనే పుస్తకంలో 186వ పేజీలో ఉంది, గమనించగలరు. 113వ ప్రశ్న, జానపద సాహిత్య ప్రక్రియలో చాలా త్వరగా పుట్టి త్వరగా నశించిపోయేవి ఏవి? 1 పాటలు, 2 సామెతలు, 3 నృత్యాలు, 4 సంగీత వాయిద్యాలు. సరైన సమాధానం సామెతలు. 114వ ప్రశ్న, తాన తందాన తాన రూపంలో కూడా పొడుపు కథలు ఉన్నాయని గుర్తించిన సాహితీవేత్త? 1 నాయని కృష్ణకుమారి, 2 వింజమూరి సీతాదేవి, 3 ఆర్విఎస్ సుందరం, 4 యశోదారెడ్డి. సరైన సమాధానం 4 యశోదారెడ్డి. 115వ ప్రశ్న, తెలుగులో మొట్టమొదటి పర్షో అరబిక్ పదం? 1 త్రాసు, 2 పాదుషా, 3 సిపాయి, 4 కితాబు. సరైన సమాధానం 1 త్రాసు. 116వ ప్రశ్న, పండరంగని అద్దంకి శాసన కాలం? 1 క్రీస్తు శకం 575, 2 క్రీస్తు శకం 848, 3 క్రీస్తు శకం 1027, 4 క్రీస్తు శకం 748. సరైన సమాధానం 2 క్రీస్తు శకం 848. 117వ ప్రశ్న, గ్రాంధిక భాషావాదం మొలకెత్తడానికి కారణమైన గ్రంథం? 1 నీతి చంద్రిక, 2 ఆంధ్ర భాషాభూషణం, 3 బాల వ్యాకరణము, 4 ప్రౌఢ వ్యాకరణం. సరైన సమాధానం 3 బాల వ్యాకరణం. 118వ ప్రశ్న, సరళ గ్రాంధిక అనే రచనలో మొదటగా ప్రవేశపెట్టిన వారు? 1 చిన్నయసూరి, 2 కొక్కొండ వెంకటరత్నం, 3 రావిపాటి గురుమూర్తి శాస్త్రి, 4 కందుకూరి వీరేశలింగం. సరైన సమాధానం 4. 119వ ప్రశ్న, తెలుగు టీచింగ్ రిఫార్మ్ సొసైటీని ప్రారంభించిన వారు? 1 ఎయిడ్స్, 2 శ్రీనివాస అయ్యంగార్, 3 గిడుగు వెంకటరామూర్తి, 4 వావికొలను సుబ్బారావు. సరైన సమాధానం 2 శ్రీనివాస అయ్యంగార్. 120వ ప్రశ్న, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక లక్ష్యం? 1 ఆధునిక సాహిత్య అధ్యయనం, 2 కావ్య భాషా పరిణామాల అధ్యయనం, 3 సంప్రదాయ సాహిత్య అధ్యయనం, 4 వ్యాకరణ గ్రంథాల అధ్యయనం. సరైన సమాధానం 3. 121వ ప్రశ్న, తెలుగు అకాడమీ ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది? 1 1968, 2 1967, 3 1956, 4 1958. సరైన సమాధానం 1 1968. ఈ ప్రశ్న తెలుగు భాషా చరిత్ర భద్రాజి కృష్ణమూర్తి గారి పుస్తకంలో దొరుకుతుంది. అదేవిధంగా తెలుగు మెథడాలజీలో కూడా ఈ ప్రశ్న ఉంటుంది. 122వ ప్రశ్న, హాలుడు సేకరించిన గాథా సప్తశతిలోని పద్య ఛందస్సు? 1 కందం, 2 తర్వోజ, 3 గాథ, 4 ఉత్పలమాల. సరైన సమాధానం 3 గాథ. గాథ అనేది ఒక ఛందస్సు. ఇది కందం లక్షణాలను పోలి ఉంటుంది. 123వ ప్రశ్న, కపిల శబ్దం ఏ ప్రాంతంలో వాడుకలో ఉంది? 1 ఏలూరు, 2 విజయనగరం, 3 కృష్ణా తీర ప్రాంతం, 4 నెల్లూరు. సరైన సమాధానం 4 నెల్లూరు. ఇది కూడా తెలుగు భాషా చరిత్ర భద్రాజి కృష్ణమూర్తి గారి పుస్తకంలో దొరుకుతుంది. 124వ ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ప్రారంభమైన సంవత్సరం? 1 1900, 2 1901, 3 1911, 4 1909. సరైన సమాధానం 2. 125వ ప్రశ్న, తెనుగు పదాలు భాషాపరంగా మొదట ఎక్కడ గ్రంథస్థమై కనిపిస్తున్నాయి? 1 సంగం సాహిత్యం, 2 నాట్యశాస్త్రం, 3 ఆంధ్ర మహాభారతం, 4 మనుస్మృతి. సరైన సమాధానం 3 ఆంధ్ర మహాభారతం. ఈ ప్రశ్న కూడా తెలుగు భాషా చరిత్ర భద్రాజి కృష్ణమూర్తి గారి పుస్తకంలో ఉంటుంది, గమనించగలరు. 126వ ప్రశ్న, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని పరిరక్షించే క్రమంలో తెలంగాణ రచయితల వేదిక ఎప్పుడు ఏర్పడింది? 1 2002, 2 2001,
3 2000, 4 1969. సరైన సమాధానం 2 2001. 127వ ప్రశ్న. ప్రసార మాధ్యమ రచనలో ప్రధానంగా వాక్యాలు ఎలా ఉండాలి? 1 చిన్న వాక్యాలు, 2 పెద్ద వాక్యాలు, 3 అలంకారిక వాక్యాలు, 4 తెలుగు ఆంగ్ల మిశ్రమ వాక్యాలు. సరైన సమాధానం 1 చిన్న వాక్యాలు. మహతి అనే ప్రామాణిక పరామర్శ గ్రంథాన్ని ప్రచురించిన సాహితీ సాంస్కృతిక సంస్థ. 1 తెలంగాణ సారస్వత పరిషత్, 2 కిన్నెర ఆర్ట్ థియేటర్స్, 3 సమైక్య భారతి, 4 యువ భారతి. సరైన సమాధానం 4 యువ భారతి. దీనితో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్కు సంబంధించిన మొత్తం ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. సెలవు.